నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి దిలీప్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఆఫ్టర్ సో మెనీ డేస్ మళ్ళీ చాలా రోజుల తర్వాత కలిసాం. మొత్తానికి అఖండ 2 సినిమా భారీ అంచనాలతో వాయిదా పడిన సినిమా అనేది రిలీజ్ అయింది. అవును సార్. సో మొత్తం రికార్డ్స్ అయితే బ్రేక్ అవుతాయని మనం ఇప్పటికే పబ్లిక్ టాక్ చూసాం. సినిమా మీద హైప్ ఏదైతే పెంచుకున్నారో బోయపాటి ఇంకొక మెట్టు ఎక్కేశారని మొత్తం పబ్లిక్ అంటున్నారు, ఫ్యాన్స్ అంటున్నారు, బాలయ్య బాబు అభిమానులు సైతం అయితే అంటారు. అసలు ఇవి అఖండ 2 అది ఎలా ఉంది సార్? ఒకసారి ఏంటి మీ మాటల్లో చెప్పండి. అఖండ 2 నిన్న రాత్రి నేను వెళ్ళా. కొంచెం లేట్గా స్టార్ట్ అయింది ఐమాక్స్లో ట్యాంక్ బండ్ దగ్గర. ఆ తర్వాత మనకి ఈ ఆల్రెడీ పబ్లిక్ టాక్ ఉన్నట్టుగానే సినిమా అంతా కూడా ముందే ఎస్టిమేషన్ వచ్చేసింది. బాలయ్య బాబు అంటేనే మనకి సినిమా ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఆ ఫైట్స్ అని, నెంబర్ ఆఫ్ ఫైట్స్ ఎక్కువని, ఆ డైలాగ్ డెలివరీ, ఆ ఎనర్జెటిక్గా చెప్పడము, ఆ ఎనర్జెటిక్గా నడవడము, ఆ ఫాస్ట్గా, ఆ త్రిశూలంతో ఆ దర్పము, ఆ రాజసము, ఇదంతా. సో హీ హ్యాడ్ నాట్ డిసప్పాయింటెడ్ ఎనీవన్. సో డిసప్పాయింట్మెంట్ లేదు. అనుకున్నంతగానే చక్కగా ఏ విధంగా అయితే బోయపాటి గారు కథ, కథనం, స్క్రీన్ ప్లే, దర్శకత్వాలు ఇవన్నీ వాళ్ళు ఎస్టిమేట్ వేసుకున్నట్టు విధంగానే, యూనిట్ వేసుకున్న విధంగానే తీశారు. అందులో బాలకృష్ణ గారు యాక్షన్ అవసరం అండ్ ఎవరంటే ఒక మ్యాగ్నిఫిషెంట్ రోల్స్ ఆయనకి ఇచ్చారు. తర్వాత వాటిని ఆయన చిన్నబాలయ్యగా, ఆ తర్వాత ఘోరీగా, వండర్ఫుల్ అనమాట. అండ్ ఇట్స్ మార్వలస్ యాక్షన్. ఇంకా రవి పినిశెట్టి వాళ్ళు కూడా బాగానే, ఆది పినిశెట్టి వాళ్ళు కూడా బాగా చక్కగా చేశారు వాళ్ళ డైలాగ్స్. అయితే మన బాలయ్య బాబు గారి డైలాగ్ డెలివరీస్లో కూడా ప్రపంచంలో ఏ దేశానికి ఎక్కడికి వెళ్ళినా సరే మీరు చూసేది మతం, కానీ మా దేశంలో మీరు చూసేది ధర్మం. ఎన్టీఆర్ఏ గుర్తొచ్చేస్తున్నాడు, పొంగిపోతుంది అభిమానులకి. తర్వాత భస్మాభిషేకం చేస్తున్నారు, భస్మం అంతా కూడా ఆయన మీద పడుతుంది. అప్పుడు నాకు అనిపించిన సీన్ ఏంటంటే, మహాకాళేశ్వర టెంపుల్ ఉంది మనకి ఉజ్జయినిలో. ఇక్కడ యాంటీ గ్రావిటీ ఆ పదాలు పెట్టారు వీళ్ళు సినిమాలో. యాంటీ గ్రావిటీ అసలు అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేయకుండా. అది నిజంగా ఆ కథనం ఎంత రీసెర్చ్ చేసి పెట్టారంటే అందులో వాళ్ళు నిజంగానే మహాకాళేశ్వర టెంపుల్ జియోమెట్రికల్ లైన్లో ఫిజిక్స్ చెప్తోంది. దేర్ విల్ బి ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద జియోమెట్రిక్ లైన్ విల్ బి మినిమమ్ అండ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ విల్ బి మ్యాక్సిమం అట్ ద పోల్స్ అన్నారు. నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది, ఈ జియోమెట్రిక్ లైన్ దగ్గర గ్రావిటేషనల్ ఫోర్స్ 0 ఉంటుంది. అలాగే ఉంది అక్కడ సీన్స్ కూడా యాంటీ గ్రావిటీ. అందువలన మహాకాళేశ్వర టెంపుల్లో మహాకాలుడు అంటే ఏంటి? కాలాన్ని నియంత్రించేవాడు మహాకాలుడు. కాలాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. ఆ విధంగా ఆ మహాకాళేశ్వరుడికి మనము టికెట్లు ఇస్తారు. తెల్లవారుజామున 3 గంటలకి లైన్లో నుంచోవాలి, 1 గంటకి 2ంటికి కూడా నుంచుంటాం మనం ఉజ్జయినిలో. అలాగే ఇది కూడా అర్ధరాత్రి మేము సినిమాకి ప్రీమియర్ షోకి టికెట్లు జనం వచ్చారు చూడడానికి, ముందు బుక్ చేసుకున్నా. అయితే సేమ్ కంపారిజన్, చీకట్లో తెల్లవారుజామున ఉజ్జయిని భస్మాభిషేకం, ఇక్కడ తెల్లవారుజామున మన బాలయ్య బాబుకి అభిషేకం. అండ్ నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు. ఆ తర్వాత అక్కడ ఆయన కూడా, ఇప్పుడు మీరు ఎవరిని చూడండి, పీఠాధిపతులు, దొంగ పీఠాలు, దొంగాశ్రమాలు, దొంగ బాబాలు, వీళ్ళే అభిషేకాలు చేయించేసుకుంటున్నారు అన్ని రకాలుగా. దొంగ గురువులు. మా బాలయ్య బాబు చేయించుకుంటే ఏమైనా ఇదా? అర్హుడాయన, వాళ్ళ డాడ్, మా గురువు సీనియర్ ఎన్టీఆర్ అర్హుడు, ఆయన రక్తం అది తరతరాలు ఉంటుంది. బాలయ్య బాబు పిల్లలు, నందమూరి రక్తం మొత్తం అంతా ఎంత ప్రవహిస్తుందో అంతవరకు కూడా ఆ నటనాగ్ర శిఖరాలైపోతారు వీళ్ళు. అందులో మహానటనాగ్ర శిఖరం మా బాలయ్య బాబు. అందువల్ల ఆ డైలాగ్ డెలివరీ కమాన్. అసలు ఆ యొక్క శివతాండవ స్తోత్రంలో మరి మీరు చెప్తూ ఉంటారు అస్తమానం, మీకు చాలా ఇష్టమైంది. అది నేను చదువుతాను. కథా నిలింప నిర్జరీ నికుంజకోటరే వస్య వివిక్త దుర్మతి సదా శిరస్తమంజలింబ విముక్త లోలలోచనోల లాటపాల లగ్న శివేతి మంత్రముచ్చరన్ సదాసుకి భవామ్యహం. ఎంత అద్భుతంగా పాడాడండి ఆయన. నందమూరి ఎన్టీఆర్ గారు కూడా అదే చెప్పేవారు. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికాం డమడ్డమడ్డమడ్డమన్నవన్యనాదమర్భయం
చకోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. అద్భుతంగా అసలు అఘోరి అంటే సాధారణంగా ఇదంతా కూడా హిందూ సనాతన సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని అది ఎలివేట్ చేయడం కోసం తీయబడినటువంటి సినిమా. సో సచ్ టైప్ ఆఫ్ మెసేజెస్ ఇచ్చేసేటటువంటి ఈ సినిమాలకి ఆదరణ ఉండాలి, అండ్ నెక్స్ట్ తర్వాత గుర్తింపు ఉండాలి. ఏ గుర్తింపు అవసరం లేదు బాలయ్య బాబుకి. బాలయ్య బాబు గారు అభిమానుల హృదయాల్లో వాళ్ళ నుంచి వచ్చినటువంటి ప్రేమ గుర్తింపు చాలు బాలయ్య బాబుకి. అండ్ ఈ సినిమాకి నంది అవార్డులే కాదు, చాలా అవార్డ్స్ వస్తాయి. అండ్ RRR సినిమాలో మనకి ఫాస్ట్గా యాక్ట్ చేసినందుకు మనకి ఆస్కార్ అవార్డు వచ్చింది కదా. బాలయ్య బాబు గారు అఘోరి నటనకి ఆస్కార్ అవార్డు ఇవ్వకపోతే ఆ దేశాలే సిగ్గుపడాలా, ఆ దేశాలు సిగ్గుపడాలా, ఆ అవార్డుకే చిన్నబుచ్చుకోవాలా. అండ్ హీ ఈజ్ రియల్లీ డిజర్వ్డ్ ఫర్ దట్ అవార్డ్. చెప్పగలిగే కాదనే దమ్ము ఎవరికైనా ఉంటే నాకు చెప్పమను. కమాన్ బాలయ్య బాబు నేను వస్తాము, స్టేజ్ మీద కూర్చుంటాం, ఆయన డైలాగులు చెప్తారు గురువు గారు బాలయ్య బాబు గారు. ఆయనతో సమానంగా ఎవడు డైలాగులు చెప్తాడో రమ్మని చూద్దాం. నేను మీడియేటర్గా ఉండి, నేను సమన్వయకర్తగా ఉండి, నేను చెప్పే డైలాగు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారు మేము ఆయనతోనే ఉన్నాం, ఆయన మూమెంట్లో మేము వెళ్ళాం, ఆయన ప్రతి హావభావాలు నాకు తెలుసు, ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ మాకు తెలుసు. మా గురువులతో ట్రావెల్ చేసాం మేము. సామర్లకోట మరి గణపతి శాస్త్రి గారు, పురాణ బండ రాధాకృష్ణమూర్తి గారు, ఇలా మరి మా గురువుల దగ్గర చేయకుండా ఎన్టీఆర్ గారు, మన గరికపాటి నరసింహారావు గారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు, ఆయన పశ్చిమ గోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్. మరి మేమంతా దగ్గరుండి ఎన్టీఆర్ని చూసాం. అదేవిధంగా మరి మన బాలయ్య బాబు గారిని ఆయన అభిమానులంతా కూడా మరి చూస్తే అక్కడ దగ్గర నుంచి ఆ డైలాగ్ డెలివరీ, హావభావాలు, ఆ మేనరిజము, ఆ నడక స్టైలు అన్నీ మొత్తం అంతా సమన్వయపరిచి చక్కగా. అసలు హిందూ ధర్మం అంటే ఎలా ఉంటుందా, సనాతన ధర్మమే నడిచి ఇలా వచ్చేస్తోందా? అఘోరి పరమేశ్వరుడే నడిచి వచ్చేస్తున్నాడు రా బాబు, సాక్షాత్ పరమేశ్వరుడే. అఘోరి అంటే ఎవరండి అసలు? ఆ దత్తాత్రేయుడు. అప్పుడు కుంభమేళాలో స్నానాలు చేస్తుంటే ఫస్ట్ స్నానం చేసేది ఎవరో అని చెప్పమని చూద్దాం. దత్తాత్రేయుడు గిరినార్ నుంచి వచ్చేస్తాడు, గాణగాపురం నుంచి వచ్చేసి ఫస్ట్ స్నానం ఆయన చేస్తాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు ఆది గురువై మొదట అఘోరిగా ఉన్నాడు. కేనారాం బాబా ఆశ్రమానికి ఆయన లిటరేచర్ అంతటినీ కూడా బాలయ్య బాబు గారు పరిశీలించారు. ఆయన ఏం పిచ్చోడేం కాదు సినిమాల్లో ఊరిని యాక్ట్ చేసేయడానికి. ఆయన అఘోరి సిస్టమ్ ఎలా ఉంటుంది, కేనారాం బాబా గారు చాలా బుక్స్ రాశారు. అలాగే ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఆయన సాక్షాత్తు పరమశివుడిగా మళ్ళీ ఆయన ఆనందమూర్తిగా పుట్టారు, ప్రభాత్ రంజన్ సర్కార్ గారుగా పుట్టారు. నమామి శివశాంతాయ పుస్తకం చదివారా చెప్పమని చూద్దాం. రివ్యూలు చెప్తున్నారు అందరూ. ఆ పుస్తకం చదివారా? ఫస్ట్ బాలయ్య బాబు చదివాడు. కేనారాం బాబా ఆశ్రమానికి వెళ్ళి అఘోరి సిస్టమ్ని మీరు చూసారా? బాలయ్య బాబు గారు చూశారు. ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు ఏ పాత్ర అయినా వేయాలంటే ఆ పాత్రకి అంత లోతుగా వెళ్ళి విశ్లేషణ చేసి డైలాగులు అవసరమైతే మహాభారతాలని రామాయణాలని మార్చేస్తాం. వ్యాస దట్ ఈస్ ఎన్టీఆర్ డైరెక్షన్. ఎందువల్లంటే ఒరిజినల్ ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి కాబట్టి పెడతారు. బాలయ్య బాబు ఎక్కడున్నా మ్యాజిక్స్ ఉంటాయి, కానీ ఈ సినిమాలో బోయపాటి గారు లాజిక్స్ పెట్టారు, ఫిజిక్స్ పెట్టారు. అండ్ బాలయ్య బాబు గారు మ్యాజిక్స్ ఎలాగ ఉంటాయి. తొడ కొడితే చాలు ట్రైన్ పారిపోవాలి, ట్రైన్ కదిలిపోవాలి. అండ్ బాలయ్య బాబు గారు మరి ఎన్టీఆర్ గారు సినిమా యాక్ట్ చేసినప్పుడు ఎన్వి తినేవారు కాదు, ఏ పార్టీలకి వెళ్ళేవారు కాదు, ఎక్కడా కూడా అంత నిష్టగా ఏకభక్తం తింటూ మితాహారం తింటూ అంత నిష్టగా చేసి చక్కగా నేల మీద పడుకొని చెప్పులు వేసుకోరండి. కమాన్ ఎన్టీఆర్ డైరెక్షన్లో చూపించండి నాకు చూద్దాం. శ్రీకృష్ణుడి పాత్రగా వేసినంత వరకు అసలు చెప్పులే ఉండవు ఎక్కడ. మా అఘోరి బాలయ్య బాబు కూడా అంతే ఎక్సర్సైజ్ చేశాడు. నో మ్యాన్షన్ హౌస్, మాకు మ్యాన్షన్ హౌస్కి బ్రాండ్ అంబాసిడర్ అని అంటారు అందరూ, మనం చూడలేదు. మరి ఇప్పుడు అప్పర్ కోటీశ్వర్లు స్కాచ్ కావాలా, ఫారిన్ స్కాచ్లు కావాలా? మా బాలయ్య బాబు తాగాలంటే ఫారిన్ స్కాచ్లు అండి, ఏది కావాల్సింది. ఆయన మ్యాన్షన్ హౌస్కి బ్రాండ్ అంబాసిడర్ అంటారంటే తాగేస్తారని కాదు నాయన, బ్రాండ్ అంబాసిడర్ అంటే దాన్ని రెస్పెక్ట్ ఇస్తారు. ఎందువలనంటే ఆయన పేదవాడి యొక్క మందు, అది పేదవాడి యొక్క ఆయుధం అది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, సోపులు చాలా ఉన్నాయి. రెగ్జానా ఎందుకు ఫేమస్ అయింది? మన నిర్మలా బ్రిజర్ వాళ్ళ అజారుద్దీన్ భార్య, ఆమె వాషింగ్ పౌడర్ నిర్మా ఎలా అంబాసిడరు. మన అమల గారు ఉన్నారు, మా గోయంకా గారి యొక్క ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ బ్రాండ్ అంబాసిడర్ ఆమె, సన్సోలైట్కి యాక్ట్ చేశారు ఆమె.
మన ఆనంద్ మార్గ్ భక్తుడే మన గోయంకా గారు, మన బాబా బ్లెస్ చేస్తేనే కోటీశ్వరుడు అయ్యాడు. అలా మా బాలయ్య బాబు గారు అన్అఫిషియల్ గా ఈయన మ్యాన్షన్ హౌస్కి బ్రాండ్ అంబాసిడర్గా చెప్తారు. అవన్నీ త్యాగాలు చేసేసి అన్నీ తినకుండా ఏమీ తినకుండా అసలు అంకిత భావంతో అఘోరీగా ఎంత అసలు ఆ నటన అనేటటువంటిది, మీరు ఆ ఫైట్స్, బాలయ్య బాబు అంటేనే ఫైట్స్ అండి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా రక్తి కట్టించారు బాలయ్య బాబు. సో ఈ పిక్చర్కి తిరుగులేదు. బాలయ్య బాబు అభిమానులంతా కూడా చాలా సంతోషంగా చాలా పండగ చేసుకున్నారు. ఎప్పుడో రావాల్సినటువంటి సంక్రాంతి సంబరాలు ముందే రప్పించేశాడు మా బాలయ్య బాబు. అదే మరి నేను చెప్తాను చూడండి, సంక్రాంతి ఇస్ ద లాంగెస్ట్ ఫెస్టివల్, ఎక్కువ రోజులు చేసుకునే పండుగ, చాలా ఆనందంగా చేసుకుంటారు అందరూ కూడా, తెలుగువారందరూ. అలా ఆ పండగ సంబరాలన్నింటినీ కొల్లగొట్టేసినటువంటి చిరు దొంగ మా బాలయ్య బాబు, చిన్ని కృష్ణుడు, బాలకృష్ణుడు. ఏ విధంగా వెన్నెక్కడైతే దొంగిలించేస్తాడో ఆ విధంగా ప్రజల ఈ యొక్క అభిమానుల గుండెల్లో ఉన్నటువంటి ప్రేమను ఆయన చూరగొన్నాడు ఈ సినిమా ద్వారా, ముందుకు జరిపేశాడు. అదే కాలాన్ని అతిక్రమించడం అంటే, ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సీనియర్ ఎన్టీ రామారావు గారు సినిమాలో మనకి ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధం జరుగుద్ది. కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు దుర్యోధనుడు వాడు సంధి కుదరలేదు, పాండవులు విడిపోయారు, దుర్యోధనులు వేరే ఇంట్లో ఉంటున్నారు. దుర్యోధనుడు వస్తాడు, వచ్చి పాండవుల్ని సహదేవుడిని అడుగుతాడు. ఏమని అడుగుతాడు, సహదేవా నువ్వు తమ్ముడు, ఆయన అవసరం కాబట్టి మంచి ముహూర్తం పెట్టు, నువ్వు మంచి జ్యోతిష్య పండితుడివి బాలయ్య బాబులాగా పెట్టు అని అడిగితే, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, జ్యోతిష్యం పెట్టి, అన్న అమావాస్య రోజున కనుక నువ్వు బలిచ్చినట్లయితే, బలి అంటే మేకలను కోళ్ళను వేయడం కాదు, గుమ్మడికాయ బలి, నువ్వు కనుక బలిచ్చినట్లయితే నువ్వు ఈ యొక్క కురుక్షేత్రంలో గెలుస్తావన్నా అంటే శ్రీకృష్ణ పరమాత్మ విని హడిలిపోతాడు. ఎంత పని చేసావు సహదేవా, సీక్రెట్ చెప్పేశావు అని అర్జెంటుగా ఆయన మనం ఏదో ఒకటి మన మెదడుకు పదును పెట్టాలి అని సీనియర్ ఎన్టీఆర్ గారి నటన చూడు అందులో అమోఘం. ఆ తర్వాత ఏం చేస్తాడు, రానున్న అమావాస్య వచ్చింది, ఆయన చెప్పిన అమావాస్య పిండం పెట్టాల, అందుకు ఒకరోజు ముందే మన ఎన్టీ రామారావు గారు వెళ్ళి శ్రీకృష్ణుడు వెళ్ళి ఏం చేస్తాడు, ఇది నిజంగా పురాణంలో ఉన్న కథ ఇది. శ్రీకృష్ణుడు వెళ్ళిపోయి చతుర్దశి రోజునే పిండ ప్రదానాలు వాళ్ళ వంశీకులకు పెట్టేస్తూ ఉంటాడు. అక్కడున్న ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా పంతులు గారులంతా, ఇదేంటి కృష్ణుడే స్వయంగా చతుర్దశి రోజున పెట్టేస్తున్నాడు ఏంటి, అమావాస్య రోజున పెట్టాల్సింది కృష్ణపక్ష చతుర్దశి రోజున, యథాంత అధర్మం. కానీ కృష్ణుడు అధర్మం చేయడుగా, కృష్ణుడే ధర్మం కదా. కాబట్టి మన లెక్కలు కట్టే మన పంతుళ్ళు వీళ్ళే రాంగులు, పంచాంగకర్తలు వీళ్ళే రాంగ్ రాశారు, రాంగ్ క్యాలిక్యులేట్ చేశారని చెప్పేసి వెంటనే మనం కూడా పెట్టేద్దాం అని చెప్పేసి ఊరు అంతా పంతుళ్ళంతా కూడా రేపు అమావాస్య రోజున పెట్టాల్సినటువంటి పిండాలన్నింటినీ కూడా ముందు రోజుకే జరిపేసుకొని చతుర్దశి రోజున పెట్టడానికి వచ్చేసి అందరు రెడీ అయిపోతారు. బాబోయ్ ఏమిటి అధర్మం ఏమిటి అని చెప్పేసి ఆయన సూర్యచంద్రులు ఇద్దరు కంగారు పడిపోతారు, ప్రకృతి నియమాలకు విరుద్ధమైపోతుందని. ఇద్దరు వచ్చేస్తారు, వచ్చేసి ఏం చేస్తారు, కృష్ణ ఏమిటి అన్యాయం, ఏమిటి అధర్మం, అమావాస్య రోజున చేయాల్సినటువంటి పిండ ప్రదానం మొత్తం ఊరంతా నీ వల్ల మొత్తం పెట్టేస్తున్నారు ఈరోజు చతుర్దశి రోజున, ఏమిటి నాయన ఏం తండ్రి అని అడిగితే, అప్పుడు వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు జగద్గురువు కాబట్టి స్కేల్ పట్టుకొని, అరే చెప్పండి రా, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అమావాస్య అంటే సూర్యచంద్రులు ఇద్దరు కలిసి రావాలి, ఎదురెదురుగా ఉండగాలి. ఇప్పుడు వచ్చారు కదా సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఎదురెదురుగా నన్ను కలవడానికి కృష్ణుడికి పైనుంచి వచ్చేసారు, ఆకాశం నుంచి వచ్చేసి క్రిందకు వచ్చి రామారావు అదే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉంటే అప్పుడు ఎదురెదురుగా ఉన్నారు కదా, కాబట్టి ఇది అమావాస్య కదా అంటే అమావాస్య అంటారు. అంటే ఒక రోజును ముందుకు జరిపేశాడు శ్రీకృష్ణ పరమాత్మ, నందమూరి తారక రామారావు గారు. అలాగే బాలయ్య బాబు కూడా సంక్రాంతికి రావాల్సినటువంటి సంబరాలన్నిటిని కూడా తీసుకొచ్చి మనకి 15 రోజుల ముందు, ఒక నెల ముందు మనకి ముందుకు జరిపేశాడు. ఈ రోజున హాయిగా థియేటర్లన్నీ కూడా విజిల్స్ కొట్టుకుంటున్నారు, కేరింతల అభిమానులు. సాక్షాత్తు శివుడినే చూసినట్టుగా అనిపిస్తుందని చెప్పి, మరి సాక్షాత్తు శివుని మహాబలేశ్వరుని చూసినట్టుగా అసలు మనము ఆనందంలో ఆ మహాబలేశ్వరుడే వచ్చేసాడు రా నాయన అన్నంత ఫీల్ అయ్యారు. దాని నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. చక్కగా అక్కడ అధర్మాన్ని కంట్రోల్ చేయడం, మీరు మా దేశ రూపాన్ని మార్చాలనుకుంటే మేము మా దేశం విశ్వరూపాన్ని మీకు చూపిస్తాం. అసలు ఏంటండి ఆ డైలాగులు, అసలు ఆ కథలో ఎలా రాశారండి వీళ్ళంతా కూడా. కథనం కేవలం బాలయ్య బాబు గారిని పొగడమే కాదు, స్క్రీన్ ప్లే చేసినటువంటి మన డైరెక్టర్ గారు పిస్టల్స్ ఉంటే అవి వాడకపోతే అవి ఏమీ పర్వాలేదు, వాడలేదని అంటే బోల్ సినిమాల్లో ఉన్నాయి. కుంభమేళా కూడా బాగా ప్రస్తావించారంట, కుంభమేళా కూడా కూడా
మరి అక్కడ అఘోరీలంతా కూడా వస్తారు. అండ్ వాళ్ళకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నట్టుగా మన బాలయ్య బాబులో సూపర్ న్యాచురల్ పవర్స్ని చూపించారు. అండ్ మామూలు అఘోరీలకు ఏమి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండవండి, సినిమాటిక్ గ్రాఫిక్స్ ఉంటాయి. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు మనకి కేనారాం బాబా గారు సాక్షాత్తు పరమశివుడు 16వ శతాబ్దంలో ఈయన పుట్టాడు, ఒక అఘోరీ గురువుగా పుట్టాడు. ఆ ట్రెడిషన్ అక్కడి నుంచి వచ్చింది, సైవైట్ ట్రెడిషన్, అఘోరీ ట్రెడిషన్. అలాగే మన సాక్షాత్తు మన గురువుగారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఆనందమూర్తి గారు సాక్షాత్తు పరమశివుడే భూమి మీద పుట్టాడు అండ్ ఈ యొక్క ఆనంద మార్గ ఆశ్రమాలని స్థాపించారు. ఆ విధంగా బాలయ్య బాబు గారు కూడా ఆయన శివ అంశ, అంటే మనం శివుని చూడలేం, వీళ్ళల్లో మనం చూసుకోవాలి. ఆ విభూతి పెట్టుకొని చక్కగా ఆ త్రిశూలాన్ని పట్టుకొని మనకి ఆ నటన, ఆ శైలి, ఆ వాకింగ్ స్టైల్, అదంతా సాక్షాత్ చాలు మనకు. ఆ 1.5 hour, ఆ 2 hours మనం సాక్షాత్ పరమశివుడిని చూసాం. మన ఆత్మను తీసుకెళ్ళి పరమాత్మలో లీనం చేసేసాడు. కాబట్టి ఇది మోక్షప్రదమైనటువంటిది. పాప ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. అందులో బోయపాటి తీసినటువంటి సినిమాలో ఉన్న ప్రతి డైలాగు ఏకైకం అక్షరం మహాపాతక నాశనం. మన మహాపాపాలన్నీ కూడా ఆ సినిమా చూసినటువంటి వాళ్ళందరి పాపాలు కూడా నాశనం అయిపోతాయి, పటాపంచలైపోతాయి. మరి ఆ విధంగా అత్యద్భుతమైనటువంటి కథనం. అండ్ ఎవరికి వాళ్ళు, ప్రతి ఆర్టిస్ట్ కూడా, అందులో ప్రతి యాక్టర్ కూడా అంతా కూడా చాలా చక్కగా చేశారనమాట. అండ్ కలెక్షన్ అంటారా, దైవాధీనం, దైవాధీనం, జయాపజయాలు దైవాధీనం. ఆ సాక్షాత్తు భగవంతుడే మనకి బాలయ్య బాబుగా వచ్చినప్పుడు ఆయనే మా రోజు నిత్యం రుద్రాక్షలు వేసుకొని ఆయన శివారాధన అదంతా కూడా చేసుకుంటే మరి సినిమా టైంకి ఇన్ టైం రిలీజ్ చేసేసారు కదా, ఎన్నో అవాంతరాలు. ఇదంతా కారణం ఏంటంటే శుక్రుడు మనకి శుక్రమూఢంలో వచ్చింది. శుక్రుడు రవితో కలిసేసి మనకి శుక్రమూఢమే February 1 వరకు ఉంది. ఆ శుక్రమూఢంలో కూడా శుక్రుడు డౌన్ అయిపోతాడు, సినిమాలు డౌన్లో ఉంటాయి, సినిమాలకు అవాంతరాలు వస్తాయి. ఇవన్నీ కూడా దాటిచ్చేసాడు బాలయ్య బాబు. దాటిచ్చేసి శుక్రుడినే జయించాడు అనమాట అఘోరీగా. మరి దీని అంతటికీ కారణం మ్యాన్షన్ హౌస్ తాగకపోతే కనుక శుక్రుడు డౌన్ అయిపోతాడు ఎవరికైనా సరే. ఇప్పుడు మందుబాబులు అని నవ్వుతారు కదా అందరినీ, తప్పు. మందు శుక్రుడికి సమర్పించాలి. ఒక కమండలం కొనుక్కోవాలి. కమండలం కొనుక్కొని అందులో నుంచి 3 సార్లు ఓం శుక్రాయ నమః, ఓం శుక్రాయ నమః, ఓం శుక్రాయ నమః అని శుక్రుడికి సమర్పిస్తే రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారు, ఆయన రాక్షసుల గురువు, ఆయన రోజు మందు తాగుతాడు. ఆయన ఓ పెగ్గేస్తాడు. అందులో దేవయాని కచుడు తెలుసు కదా, బృహస్పతి కుమారుడు అయినటువంటి దేవతల గురువు అయినటువంటి బృహస్పతి. ఈ యొక్క దేవయానేమో శుక్రాచార్యుల కూతురు. మరి ఆయన కాల్చేసి బూడిద చేసేసి ఆయన తాగే మందులో తాగేస్తారు. అక్కడి నుంచే స్మోకింగ్, సిగరెట్ పొగ అందులో కలిపి తాగేది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? నేను శుక్రాచార్యుడు బలం పెంచుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మరి మనకి రహమత్ నగర్లో శ్యామ్ గారు ఉన్నారు, కార్పొరేటర్గా చేశారు. ఆయన మామూలుగా డైలీగా ముదిరాజులు కాబట్టి వాళ్ళ అన్నయ్యలు మాకు బాగా క్లోజ్, తాగుతూ ఉండేవారు. జనరల్గా తాగుతున్నప్పుడు శ్యామ్ గారు మీరు ఎలాగో తాగుతున్నారు, ఒక కమండలం కొనుక్కొని మీరు చక్కగా తాగేటప్పుడు 3 సార్లు ఓం శుక్రాయ నమః అనండి, మీరు కార్పొరేటర్ అవుతారన్నాను. అప్పుడు ఆయన అలాగే చేశారు. అండ్ శ్యామ్ ముదిరాజ్ రహమత్ నగర్ కార్పొరేటర్ అయ్యారు. ఎప్పుడైతే ఈ మ్యాన్షన్ హౌస్ మానేశారు తాగడం, సమర్పించడం, ఓడిపోయారు తర్వాత. అంటే మన బాలయ్య బాబు గారు కూడా ఇదే అనమాట. కాబట్టి చాలా మహోగ్ర నటనాది. అండ్ శుక్రుడు డౌన్లో ఉండడం వల్లే ఈ సినిమా అవాంతరాలు ఇవి అవి అంతేనండి. ఫైనల్గా ఏం చెప్తారు ఈ సినిమా గురించి? ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? బాలయ్య బాబు యాక్ట్ చేస్తే తెర మీద కనబడమే ఒక వరం అభిమానులకి, ప్రేక్షకులకి. కలెక్షన్స్ ఎలాగో వచ్చేస్తాయి. మామూలుగా డమ్మీ క్యాండిడేట్లని, డమ్మీ హీరోలను పెట్టి తీసేస్తేనే సినిమా హిట్ అయిపోయే రోజుల్లో కలెక్షన్ వచ్చేస్తుంది. హిట్టా ఫట్టా తర్వాత సంగతి. ఒక వారం రోజులు ఆడితే డబ్బులు వచ్చేస్తున్నాయి. చిన్న అప్పుడే వచ్చిన బుడంకాయ హీరోని ఎవడన్నా ఒక అనామకుడిని పెట్టి తీస్తే, బాలయ్య బాబుని పెడితే తీస్తే రాదా అండి? అందువల్ల ఖచ్చితంగా ఒక 1000 కోట్ల రూపాయల ఆదాయం తప్పకుండా వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పండగ అనమాట. అండ్ డెఫినెట్గా మనకి ఈ సినిమా ఒక ఊపేస్తుంది అనమాట. అంటే ప్రతి థియేటర్ కైలాసం అయిపోతుంది అంటారు. కైలాసమే. ఉర్రూతలు హారతలు పట్టుకొని వెళ్తున్నారు. ఆ రోజున మళ్ళీ ఎన్టీ రామారావు గారి సినిమాలో హారతలు పట్టుకొని రాముడు వస్తే, కృష్ణుడు వస్తే హారతలు ఇచ్చేవాళ్ళం. నేను వెళ్తే ఐమాక్స్లో హారతలు ఇస్తున్నారు. మన బాలయ్య బాబు వస్తే అంటే ట్రెండ్ మారింది కాబట్టి, అప్పుడు ప్రాచీన కాలం కాబట్టి ఆడవాళ్ళు చదువుకోలేదు కాబట్టి ఆ ముసలోళ్ళు వాళ్ళు హారతలు ఇచ్చేసేవారు. ఇప్పుడు అంతా యూత్ కదా. యూత్ ఏంటంటే మనసులో హారతలు ఇస్తారు వీళ్ళు. మామూలుగా ఫిజికల్గా ఇలాగ ఇవ్వడం కాకుండా దే విల్ టేక్ రెఫ్యూజ్ ఇన్ ద బాలయ్య బాబూస్ నేమ్.
ఈ విధంగా చాలా ప్రతి థియేటర్ ఒక కైలాసం అవుతుంది. అండ్ డెఫినెట్గా ప్రతి బాలయ్య బాబు అభిమాని మనస్సు ఒక దేవాలయం అవుతుంది. బాలయ్య బాబు అందులో ఆ దేవాలయంలో ఒక దేవుడు అనమాట, ఒక శివుడు అనమాట. ఓకే, ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ధన్యవాదాలండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర. శంభో శంకర. హర నమ పార్వతీ పతయ. హర హర మహాదేవ.